తీసుకురామని మీరు పంపించారు. ఎలా ఇచ్చారో మరి బీజేపీ వాళ్ళు కూడా పై లెవెల్ ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా? మళ్ళీ మోదీ గారు, షా గారు, నడ్డా గారు ఏమైనా ఎంట్రీ ఇస్తారా? యార్లగడ్డ రామ్ గారు మళ్ళీ త్వరలో వాళ్ళు ఏమైనా వస్తారా? ఏమండి మొన్న సభ జరిగినప్పుడే చెప్పామండి, ఇది మొదటిది. ఇక్కడి నుంచి ఎలక్షన్స్ అయ్యే లోపు రకరకాల చోట్ల రకరకాల పెద్దలు పైనుంచి వస్తారండి. మినిస్టర్ల స్థాయి వ్యక్తులు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, అమిత్ షా, మోడీ గారితో సహా వివిధ జోన్లు వస్తారండి. మన అంత ముందు కూడా చూసారండి, మోడీ గారు రాకముందు కూడా ఒక చోట తెలంగాణలో ఒక చోటకి అమిత్ షా గారు, ఇక్కడికి వచ్చేపట్టి ఏమో రాజ్నాథ్ సింగ్ గారు, ఇలా రకరకాల నాయకులు వస్తానే ఉన్నారు. అలాగే ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా మేము పైకి అప్డేట్ ఇస్తున్నాను. ఇంత ముందులా కాదు, చాలా ఫాస్ట్ రియాక్షన్స్ వస్తున్నాయండి. మీరు చూస్తే తిరుపతిలో జరిగిన ఎలక్షన్స్ కి వాటికి సస్పెన్షన్ ఏ విధంగా చేశారో. ఇంకొక మాట ఏంటంటే అండి చంద్ర గారు, ఈ వైసీపీ ఏంటంటే మనల్ని ట్రాప్ లో వేస్తా ఉంటది. వాళ్ళ పని వాళ్ళ వెనకాల ఎలా చేయాలో వాళ్ళు అన్ని సెట్టింగ్లు చేసేసి ఎదటోడు పని చేయనివ్వకుండా అడ్డంగా ట్రాప్ వేస్తా ఉంటారు. అటువంటి ట్రాపుల్లో కూడా మనం పడతా ఉండకూడదు. ఇప్పుడు అందుకనే ప్రతి దానికి మనం కౌంటర్ ఇస్తా ఉండాలండి. ఇప్పుడు వాళ్ళ పేపర్లో ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు ఒక విషయం చెప్పారు. జేఎస్పీ ఈయన అంటే మద్దతు ఇచ్చారని చెప్పి జేపీ గారు ముందే చెప్పారు. జేపీ గారు ఆయన ముందే చెప్పారు, నా మీద కులం ముద్ర కూడా వేస్తారని చెప్పారు. అయినా సరే వాళ్ళ మీద వీళ్ళ మెంటల్ కృష్ణ సాక్షి పేపర్లో పొద్దున్నే వేసాడండి. ఆయన పలానా ఆయన ఈ కులం కాబట్టి చేశారండి. ఇక్కడ కూడా ప్రతిదీ ఇవన్నీ కూడా ట్రాప్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన దగ్గరనే ముద్రగడ పద్మనాభం గారిని ఇక్కడ దింపుతారు. కానీ వాళ్ళకి అర్థం ఉంది ఏంటంటే టాప్ ఆఫ్ ది టాప్ ఉన్నాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఇంకా పైన ఎవరు మాట చెప్పినా ప్రజలు ఇనే ప్రసక్తిలో లేరు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలని మీ ద్వారా ఇవన్నీ కూడా మరొకసారి ప్రస్తావన తేవాలండి. ఈవేళ సాక్షి పేపర్లో మా గురించి చేశారు చంద్రిక్ గారు. అంటే మా అభ్యర్థులు వచ్చాక కండువా కప్పుకొని రోజు వరప్రసాద్ తిరుపతి సీటు. మరి కేసినేని నాని వాళ్ళు ఏం చేశారండి? కప్పుకొని రోజు కాదా ఎంపీని ప్రకటించలేదు. ఏమంటే కడప నుంచి అనకాపల్లికి సీఎం రమేష్. అంటే ఇవన్నీ కూడా ఏదో పెద్ద పెద్ద న్యూస్ల కింద. మరి దొంగ లెక్కలు రాసి ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు, వాడికి వైజాగ్ లో ఏం పనండి? వైజాగ్ లో ఎందుకు వస్తాడు? అత్మాను హైదరాబాద్ లో ఉండేవాడు. ఏమండి ఇల్లు అక్కడ, రోజు ఇక్కడికి వచ్చి పెంట చేస్తూ ఉంటాడు వైజాగ్ లో. ఇటువంటి అంటే మనం ప్రశ్నించకపోతే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ మధ్యనే చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ రాజంపేట సీట. అసలు వీళ్ళ లిస్టు తీస్తే బొత్స గారు కాంగ్రెస్ లో నుంచి ఇక్కడ రాలేదా? కురసాల కన్నబాబు గారు ఆ కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వస్తే వీళ్ళిద్దరు పేర్లు ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే, ఒకళ్ళేమో చెర్లపల్లి జైలు అన్నారు, ఒకళ్ళేమో మీ తండ్రి హత్యలో నీ పాత్ర ఉందన్నారు. వీళ్ళిద్దరు కూడా అక్కడ మంత్రులు కదా. ఏమంటే తమ్మినేని సీతారాం గారు ఉంటాయి కాబట్టి మీరు అన్ని అలర్ట్ గా ఉన్నారా? అవి తిప్పుకొట్టే అందుకే మీ అభ్యర్థులు 10 మంది వాళ్ళు ప్రకటిస్తారా? మళ్ళీ ఓట్ ట్రాన్స్ఫర్ ఇబ్బంది అవుతుంది అసలు పాయింట్ ఇక్కడ. కాదండి, మా అభ్యర్థులు ప్రకటించడం చాలా ఒక్కసారి వన్స్ దిగిన తర్వాత రెండోసారి ఇష్యూ లేకుండా ఎవరి నుంచి కూడా ఇష్యూ లేకుండా ఉండడం కోసమే 1-2 రోజులు ఎక్కువ టైం తీసుకుంటున్నారు. కానీ మా లెక్కల్లో మాకు ఇంకా టైం ఉంది. మా కింద అన్ని కూడా సిద్ధంగా ఉన్నాము. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఇంకా మంచి పని ఏంటంటే నియోజకవర్గాలన్నీ కూడా తేలిపోయినాయి కాబట్టి ఇంటర్నల్ గా మాకేంటనే తెలుసు. మా కేడర్ అంతా కూడా అక్కడికి వెళ్ళి మాకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చివరి రోజు మాకు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా మేము చేయడానికి ఉన్నాము. ఇవన్నీ కూడా మేము 100% ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా వెనకబడి లేవండి. రైట్ 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 థ్యాంక్ యూ రామ్ గారు, సాహెబ్ గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.